ఈ ఉదయ సమయమున దేవుడు మీకును మాకును చక్కటి అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమ గల సంఘం తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగున్నారమ్మా? బాగున్నారా? వినవలసిన జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే బైబిల్ చెప్పేవారికి మీకును తోట్లుగా హృదయములు గాయపరచవచ్చు దేవుడు. నేను చెప్పేవాడిని నాకు కూడా వర్తిస్తుంది. మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే రేపు ఉంటారో లేదో తెలియదు, నేను ఉంటానో లేదో తెలియదు. ఎస్ అన్న, అది సమయం, దేవుడు ఇచ్చిన సమయం. ఈ మాటలు మీరు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మీరు చక్కగా వినాలి. అది మంచిదా చెడ్డదా? వారు వస్తూ ఉన్నారు, బాగుంది. వారు వస్తూ ఉన్నారు, బాగుంది. వింటున్నారు, బాగుంది. దాన్ని గ్రహించాలి, హృదయంలో దాచుకోవాలి. వాళ్ళు ఉండే కలమసలు ఏమైనా ఉంటా వదిలిపెట్టాలి. అహంకారం ఉందా వదిలిపెట్టాలి. దుష్టు ఆలోచనలు ఉన్నాయా వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా మార్పులు అంటారు. ఇవన్నీ మార్పులు. దేవుని కొరకు మార్చుకుంటే నీవు, దేవుడు సూటిగా చెప్తాడు. బయట చెప్తాడు, వింటావా? చెప్తే వింటారండి. ఓయా నాకేం చెప్తావు, నేను నువ్వు చూసుకో. అవునా కదా? ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నా జీవితాన్ని మార్చేవాడు, నీ బ్రతుకును మార్చేవాడు. బైబిల్ చదివిన ఈ బైబిల్ ద్వారా చాలా మంది మార్పులు పొందారండి. తాగుబోతులు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, దొంగలు మారిపోయారు, దోపిడిదారులు మారిపోయారు. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ని చదివిన వ్యక్తులు మహాజ్ఞానవంతులైపోయారండి. ఈ ప్రపంచంలో స్వార్థాలు ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని గురించి చెప్తూ ఉన్నారు. మన బైబిల్లో చూసుకుంటే కూడా సౌలు ఎలాంటి వాడంట? హింసకుడు, దూషకుడు, క్రైస్తవులు అంటే చంపేసేవాడు. ఆ గృహాల్లో పోయినా కూడా వదిలిపెట్టేవాడు కాదు, లాక్కొని వచ్చి చంపేట్లా మనసు కలిగిన వ్యక్తి ఆయన. దూషకుడు, నరహంతకుడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడు దేవుడు? సౌలును పౌలుగా మార్చేశాడండి. చెప్పకూడదు. పౌలుని ఎంత అంటాడంటే హింసకుని, దూషకుని, దుర్మార్గుని, అంతము చేసేవాడిని, క్రైస్తవులు అంటే సరిపోలేని వాడు. అలాంటి వాడిని దేవుడు మార్చేశాడు. ఆయన సౌలును ఉన్నప్పుడు, అంతా దుర్మార్గుగా ఉన్నప్పుడు బైబిల్ చేత పట్టుకొని దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తిగా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని లోకంలోనికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి వస్తే ఆయన చూసి అందరూ కూడా పరిగెత్తిపోతారు. ఎందుకు పరిగెత్తుతున్నారు? అంతకుముందు ఏమి ఉన్నాడు? ఆయన హింసకుడు, ఆయన నరహంతకుడు, చంపేసే వ్యక్తి. అందుకే ఆయన చూసిన వెంటనే చాలా మంది పరిగెత్తుకొని వెళ్తారు, పరిగెత్తుకొని పోతారు. అందుకే అక్కడ ఉండి చెప్తూ ఉన్నాడు, నేను ఇప్పుడు అలాంటి వాడు కాదు. నేను ఒకప్పుడు హింసకుడినే, ఒకప్పుడు దూషకుడినే, ఒకప్పుడు నరహంతకుడినే. కానీ యేసయ్య నన్ను మార్చేశాడు. మార్చి దేవుని కొరకు నేను సువార్త ప్రకటించాలని, దేవుడు బలంగా నన్ను వాడుకుంటున్నాడని అక్కడ చాలా చక్కగా సాక్ష్యం చెప్పాడు. ఆయన ఎలా చెప్పారంట? ఆయన ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే రేంజ్కి వెళ్ళిపోయాడండి. చూసావా ఎలాంటి స్థితి తీసుకొని వచ్చాడు దేవుడు? ప్రతి ఒక్కరిని చంపేసే వ్యక్తి, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయిన దేవుని కొరకే నేను చనిపోతాననే ఆ స్థాయికి తీసుకొని వచ్చాడు. అంత దుర్మార్గుడు ఆయన. చూసావా? మీరు ఏ చిన్న తప్పులు చేశారు అంతే. మీరు కొద్దిగా మార్పు మీరు చేసుకున్నారనుకో, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకొకరు ఉంటారండి, ఇంకొకరు ఉంటారు. అందుకే దేవుని వాక్యం సూటిగా మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని మీరు వినాలి. ఈ వాక్యం అంటే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది, నీ స్థితిగతులు మార్చేస్తాడు. ఎందుకంటే భలే నమ్మకమైన దాసురాల నా మాటని విన్నావు, భలే నమ్మకమైన దాసుడా నా మాటని విన్నావు అని ఎంత చక్కటి మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చాలా మంది దేవుని మీరు సొనుక్కుంటూ ఉన్నారు, చాలా మంది కొనుక్కుంటూ ఉన్నారు. దేవుడు ఎవరు అనే స్థితికి ఎదిగాడు. మానవుడు ఇలా అనుకోవద్దు అనే ఒక అంశంతోనే మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కొద్ది లేఖనాలు మనం చూసుకుందామండి. ఎందుకంటే ఏ మాట చెప్పినా మనం దేవుని వాక్యం ద్వారా మనము
అర్థం చేసుకోవాలి. దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. ఇలా నువ్వు అనుకోవద్దు అనే అంశంతో మాట్లాడుతున్నాడు. ఇలా అనుకోవద్దు అంటే ఏమే అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అవునా? మరి దాన్ని ముందుకు మనం లోతుకి పోదామా? లోతు పరిశీలిద్దామా? పరిశోధన చేద్దామా? మెదడుకు పొద్దులు పెడదామా? వద్దా? పెట్టాలంటే ఏం చేయాలి నువ్వు? చూడండి మానవుల జీవితం ఎలా ఉందంటే, ఈ మానవుని గురించి మనకు దేవుడు సుట్టిగా మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వాని భక్తి వ్యర్థమే. ఏమనుకుంటున్నాడంట మానవుడు? నోటికంట కళ్ళెము పెట్టుకొనక. నోటికి కళ్ళెం ఎందుకు పెడతారండి? ఎద్దులు ఎడుజెత్తులు వేస్తూ ఉంటారు పొలాల్లో. ఎందుకు పెడతారు అది? ఆ నోటికి చిక్కలు పెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారు? ఆ చెట్లు పాడై కాకున్నట్టుగా, పాడు చేయకున్నట్టుగా. అవి ఎందుకంటే ఆ నోరు చిక్కలు పెట్టలేదనుకో ఆ పంట అంతా కూడా పాడు చేస్తుంది. అది దానికి పాడు చేసేదానికి ఏం చేస్తాడు? చిక్కము ఎత్తులకి పెడతాడు. మరి ఇక్కడ మరొకసారి చదువు. నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును ఏమంట? అది నువ్వు నోటు భద్రము పెట్టుకోలేదంటే, నోటిని అదుపులో నీవు ఉంచుకోలేదంటే నీ హృదయమును నీవు మోసపరుచుకున్నట్టే. హృదయమును మోసపరుచుకున్నట్టే నీవు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమని. భక్తి పరుడు అనుకోవచ్చు, క్రైస్తవుడు అనుకోవచ్చు, క్రైస్తవులు అనుకోవచ్చు, కానీ నీకు భక్తి అంట వ్యర్థమేనంట. అంటే దీని అర్థం ఏమిటంటే, నీవు నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే నీ హృదయము నీవు మోసపరుచుకున్నట్టే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. యాకోబు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు కొన్ని విషయాలు. మరి ఎత్తు ఏంటి? ఈ కళ్ళెం ఏంటి? ఎందుకు ఆ భావము అది అర్థం పెట్టాడంటే, మానవునికి అర్థమయ్యే రీతిలో దేవుడు రాయించాడండి. ఎందుకంటే కళ్ళెం అంటే ఎద్దుతో పోల్చుకుంటారు. మరి ఆ ఎత్తుని ఎలా అయితే భద్రపరుచుకున్నారో, ఆ పంటను ఎలా తినివేయకున్నట్టుగా, పాడు చేయకున్నట్టుగా ఆ భద్రపరుచుకున్నారు, వీళ్ళు కూడా మానవునికి హృదయం మోసకరమైనది. నువ్వు అవి నోరుని భద్రము చేసుకోలేదనుకో, నీ నోరు ఇష్టానుసారం మాట్లాడడానికి వీలు లేదంటాడు దేవుడు. నోరు తెరిస్తే ఏదని కొరకు తెరవాలి? సువార్త కొరకు తెరవాలి. నోరు తెరిసి ఏదని కొరకు తెరవాలి? దేవుని మహిమపరచడానికి తెరవాలి. నోరు తెరిస్తే ఏదానికి తెరవాలి? దేవునికి ఇష్టమైన పనుల మీద ఉండడానికి నోరు తెరవాలి. అందుకే ఆరాధన చేసేటప్పుడు నోరు తెరవండి, ఆరాధన చెయ్యండి, దేవుడు మీ నోరును నింపుతాడు అంటే కూడా నేను చెప్పి ఉన్నాను. సోదరి సోదరా, ఇవి జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఈ చిక్కం నోరుని అదుపులో ఉంచుకుని హృదయం మోసపరుచుకుంటాం. నీ భక్తి కలిగిన వాడునని చెప్పుకున్నా, క్రైస్తవుడని చెప్పుకున్నా, ప్రభు బిడ్డగా ఏమంట? నీ భక్తి వ్యర్థమే. నీ భక్తి అనుకుంటున్నావు, భక్తి పరుడురాలనుకుంటున్నావు, భక్తి పరుడుగా అంటున్నావు. నీ బైబుల్ తీసుకుని వచ్చినంత మాత్రాన క్రైస్తవుడు దేవునికి ఇష్టమైన వాడు కాదు. నీ మందిరానికి వచ్చినంత మాత్రాన ఆయనకి ఇష్టమైన వాడు కాదు. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఎలా ఉండాలి? నోరు అదుపులో పెట్టుకో, నోటికి చిక్కం పెట్టుకో. ఈ నోరు, ఈ నాలుక ఎవరినైనా తగిలి పెట్టేస్తుంది. అగ్ని లాంటిది నాలుక, ఎవరినైనా తగిలి పెట్టేస్తుంది, ఎవరినైనా నేరం చేసేస్తుంది. ఎస్ఆర్నోటి న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయం జరిగిపోతూ ఉంటాయి. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, భద్రపరచుకో.
అందుకే చెప్తున్నాడు, ఇలా నువ్వు అనుకోవద్దు, నేను జ్ఞాని అనుకోవద్దు, జ్ఞాని అనుకోవద్దు, నేను భక్తిపరుడు అనుకోవద్దు. అదే అంశం చెప్తూ ఉన్నానండి. ఏమని? ఇలా నీవు అనుకోవద్దు, నేను భక్తిపరుడు అనుకోవద్దు, నేను బాగా మాట్లాడగలను అనుకోవద్దు. అప్పుడు నీ హృదయము మోసపరుచుకున్నట్టే, దేవునికి ఇష్టమైన హృదయము కాదనే మాట తెలియజేస్తున్నాడు. మరి భక్తి, నాకిన్న భక్తిపరుడు ఎవడు లేడు అనుకోవద్దు. అలా నీవు అనుకుంటే కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టే. ఎంత చక్కటి మాట అండి. మరి అలాగే మరి భక్తి వ్యర్థమే అనే మాట. ఎందుకంటే ఇలా నువ్వు అనుకోవద్దు. రెండో మాటలోకి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. చదవండి. ఆ విషయంలో కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయినా. విశ్వాసం అంటే ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకున్నారట. ఏమంట? ప్రవీణుడు, నాకిన మించినోడు ఎవరు లేరు, దాన్ని ఏమంటారు? ప్రవీణుడు అంటారు. తప్పిపోతున్నారంటే అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములను దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకున్నారు. ఏ దానికి దూరం ఉండాలంటున్నాడు దేవుడు? అపవిత్రమైన దానికి దూరంగా ఉండాలంటున్నాడు. జ్ఞానమని అబద్ధాలు మాట్లాడడానికి దూరం ఉండు అంటూ ఉన్నాడు. ఒట్టి మాటలు నువ్వు కట్టిపెట్టు. అర్థమవుతున్నాయా? జ్ఞానము కలిగి నీవు నడుచుకునే వ్యక్తి ఉండాలి. అందుకే నీవు జ్ఞాని అనుకుంటున్నావేమో, నీవు ప్రవీణుడు అనుకుంటున్నావేమో. కొందరు అలా అనుకుంటున్నారు కాబట్టి విశ్వాస విషయంలో తప్పిపోదురు. ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, జాగ్రత్తలు మీరు వినాలి. గర్విష్ఠుగా నీ హృదయంలో ఉంచుకోవద్దు. నీవు గర్విష్ఠునిగా ఉంటే నీకు ప్రయోజనము లేదు. తన్ను తాను తగ్గించుకునేవాడు నా రాజ్యంలో హెచ్చింపబడును. అందుకే ప్రవీణుడంట అనుకున్నారంట, వాళ్ళు గొప్పవారు అనుకున్నారంట. మాకిన మించిన వాళ్ళు ఎవరున్నారు అంటున్నారంట. చాలా చక్కటి మాట పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ మనం చెప్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మనం తెలుసుకుంటున్న విషయాలు, ఈ విషయాలు మనము అందుకే ఇలా అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. అదే అంశం కదండి, ఇలా నువ్వు అనుకోవద్దు. ఈ 2 మాటలు కూడా మీరు విన్నారు. 3వ మాటలోకి వెళ్దాం. 3వ మాటకి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నాను. ఏమంటున్నాడు అక్కడ? యెషయా ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అన్న చదువు మరొకసారి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నాను. ప్రభు నన్ను మర్చిపోయాడు. ఎవరంటున్నారు అక్కడ? సియోను యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నన్ను మర్చిపోయాడు. యెహోవా దేవుడు కన్న తండ్రి నన్ను మర్చిపోయాడు, యేసయ్య కూడా నన్ను విడిచిపెట్టాడని అనుకొనుచున్నది. అందుకే దేవుని వాక్యమును అంశాన్ని ఇలా నీవు అనుకోవద్దు. దేవుడు నిన్ను మరవవాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు అలా అనుకోవద్దు. అంశంతో మీతో అందరితో నేను వివరిస్తున్నాను.
దేవుడు మర్చేవాడండి? మర్చేవాడా? నీ ఓటర్ లిస్ట్ అన్న నీ పేరు ఎగిరిపోతుందేమో, కానీ ఆ పేరు లేకపోతే ఈ లోకానికి నీవు రావు. ఆయన లెక్కల్లో ఉన్నాం. ఈ భారతదేశంలో ఒక ఆధార్ కార్డు లేకపోవచ్చు, నువ్వు ఒక ఐడెంటిటీ కార్డు లేకపోవచ్చు, నువ్వు ఓటు అధికారి హక్కు నీకు లేకపోవచ్చేమో, కానీ అక్కడ మాత్రం నీవు దేవుని లెక్కల్లో ఉన్నావు సహోదరి సహోదరుడా. చెప్పట్లు పదం తేడుకో. ఆ జీవ గ్రంథములో మీ పేరును లిఖితము చేసుకోండి. మీ పేరు నమోదు చేసుకోండి. మీరు ఎలా అయితే ఈ లోకంలో ఓటేసేదానికి ఎలా నమోదు చేసుకుంటారో, అలాగే భారతీయుడు అని ఎలా అయితే నీకు గుర్తింపు ఉందో, నీవు నీ రాజ్యానికి వెళ్ళాలంటే, నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో జీవా గ్రంథములో మీ పేరును లిఖితం చేసుకోవాలి. జీవ గ్రంథములో ఎక్కడికి మనం అక్కడ వెళ్ళినప్పుడు రాసుకోవాలా సార్ అని అడగవచ్చు. మీరు ఇక్కడ మీరు ఉన్నట్లే మీ ఆత్మలు ఉన్నంగానే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉంటే మిమ్మల్ని గుర్తించి దేవుడు జీవ గ్రంథముల పేరు రాస్తాడండి. అలాంటి ప్రవర్తన కలిగి మీ జీవితం ఉండాలి. అలాంటి బ్రతుకు బ్రతకాలి. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా నీ జీవితం ఉండాలి. అప్పుడే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆస్వాదిస్తాడు. ఇక చాలా మంది బాధ వచ్చినప్పుడు, కుంగిపోయినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, ఎన్నో కష్టాలు ఎదురైనప్పుడు మీరు అంటున్న మాటలంట, నన్ను దేవుడు మర్చిపోయాడు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత భక్తి కలిగి ఉన్నానే, ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నానే, నాకే శ్రమలు వస్తున్నా, నాకే బాధలు వస్తున్నా. ఎక్కడున్నాడో దేవుడు? ఈ సమాజంలో అన్నారా లేదండి? అంటున్నారా లేదా? అలాంటి వారు ఉన్నారా లేదా? అలా అనుకోవద్దు అనే అంశంతో మీకు వివరిస్తున్నాను. దేవుడు సృష్టి చేసిన సృష్టికర్త రాత్రనక పగలనక మిమ్మల్ని కాచి కాపాడుతున్నాడు కాబట్టి మీరు క్షేమంగా వచ్చారు. ఈ లోకానికి క్షేమంగా మీ కుటుంబాలు తీసుకొని మందిరానికి వచ్చారు. రాత్రనక పగలనక ఆయన కునుకు లేక నిద్ర లేక ఆయన కాపాడుతున్నాడు కాబట్టి క్షేమంగా మీరు ఉంటూ ఉన్నారు. చెప్పట్లు కూడదమ్మా, కొత్త చెప్పట్లు దేవుడికి మహిమ. నీ జీవితాన్ని ఇచ్చినవాడు, నీకు బ్రతుకునిచ్చినవాడు, నేను క్షేమంగా నీ కుటుంబాన్ని, నీ పిల్లలు, నిన్ను, నీ ఆరోగ్య విషయంలో అన్నింటిలో కూడా కాపాడుతున్నాడు కాబట్టి నీ క్షేమంగా నీవు వచ్చావు. దేవుడు ఉన్నాడా లేదండి? ఉన్నాడా లేదా? వాడు సియోనుకు అందుకే సమాధానం చెప్తూ ఉన్నావు. ఏమంటే అలా నీవు అనుకోవద్దు. అలాంటి అంశంతో మీ అందరికీ కూడా, మీరు కూడా అలా అనుకున్న వారందరికీ కూడా ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడు ఎవరిని మర్చేవాడు కాదు. ఆకాశము నుండి చూస్తున్న దేవుడు, అందరు హృదయాల అంతరంగమును ఎరిగిన వాడు ఆయన. నీ హృదయంలో ఏమున్నదు? వాటి ప్రజెంట్ మెయిన్ ఆప్షన్ లేకపోతే ఇంటి వైపు ఉందా, లేదా బీరువా వైపు ఉందా, డబ్బు వైపు ఉందా నీ మనసు, లేకపోతే ఇక్కడుందా, లేదా దేవుని వాక్యం వింటున్నారా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుందండి. దేవునికి తెలుస్తుంది. నాకైతే వింటున్నారని నేను వాక్యాన్ని వివరించి చెప్తూ ఉన్నాను. మీకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలు తీసుకొని ఆ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరికీ. కానీ మీరు బాడీ ప్రజెంట్ మెయిన్ ఆబ్జెక్ట్ లో ఉన్నారా లేదా ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. చప్పట్లు కొడదాం దేవునికి. ఎన్ని మాటలు విన్నారు? 3 మాటలు విన్నారు. 4వ మాటలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 4వ వచనములో చక్కటి సమాధానం మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొను నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకోవద్దు. అవును కదా? ఇక్కడ ఏమంటున్నాడు? నా నీతిని బట్టి, నా నీతిని బట్టి ఆ జన్మముల మధ్యను ప్రవేశపెట్టుమని అనుకోవద్దు. అలా అనుకోవద్దు. నా నీతి అని నీవు అనుకోవద్దు. దేవుని నీతి అని రావాలి నీ నోట్లో. నేను అంటే, నేను అనేది నాకు అహంకారంగా, పొగురుగా ఆ మాటలు దేవునికి అర్థం వస్తాయండి. మానవుడు ఎప్పటికీ గాని
తను తాను తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే ఆయన హెచ్చింపు చేయాలి, నీవు తగ్గించుకోవాలి. ఎస్ అన్న. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు ఇక్కడ, నా నీతిని బట్టి అన్ని జరిగించుచున్నవి అనుకోవద్దు. అన్ని నా నుండే జరుగుతాయని అనుకోవద్దని దాని అర్థం. అన్ని నా నుండే జరుగుతాయి, నేను పోకపోతే జరగదు, నేను ఉండలేకపోతే జరగదు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, నువ్వు నా నీతిని బట్టి అని జరిగించుచున్నావని, జరుగుతున్నాయని అనుకోవద్దు. అలా అనుకోవద్దు. నా నుంచే జరుగుతున్న కార్యక్రమాలు అనుకోవద్దు. నా నుండే జరుగుతుంది అన్ని నేను ఈకపోతే జరగదని అనుకోవద్దు. అది అహంకారంతో కూడుకున్న మాట. అహంకారంతో కూడిన మాట. తను తప్పించుకోవాలి. మనం ఇచ్చినా కూడా ఏ లేదన్నట్టుగా ఉండాలి. ఈ కుడి చేయి నుంచి ఇచ్చినది ఎడమ చేయికి తెలియకూడదంట. ఉందా లేదు మా వాక్యము? ఉందా లేదా? మరి మనం అలాంటివి చెయ్యాలి, అలాంటి మన కార్యక్రమాలు చెయ్యాలి. మరి నేను అంటే ఆయన ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నేను అంటే ఏమొచ్చింది? గర్వముతో కూడిన మాట. అలా నువ్వు అనుకోవద్దు అనే మాట మాకు తెలియజేస్తుంది. మరొక మాట చూద్దాం. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకుంటున్నట్లు మనము బుద్ధిమంతులమని అనుకోవద్దు. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. చెప్పండి కొట్టు దేవునికి మహిమకరంగా. నీ వంతు నేను బుద్ధిమంతుడు అనుకోవద్దు. మేమంతా మేమే సంతలు ఎదురు వేసుకునే వాళ్ళు ఉన్నారు. నాకిన్న గొప్పవారు ఎవరు లేరు అనుకుంటున్నారు. గర్విష్ఠులుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అవునండి. ఏమంటున్నాడు? నేనందుకు నేనే బుద్ధిమంతుడు అనుకోవద్దు, నేనే జ్ఞానవంతుడు అనుకోవద్దు, నన్ను మించిన వాడు ఇంకొకడు లేడు అనుకోవద్దు. 2025 సంవత్సరములో మనమందరినీ కలిపాడు ఒక సన్నిధికి అతని. మనమందరం అలా ఉండకూడదు అంటూ ఉన్నాడు. ఎవరు గర్వం వారికి తగ్గిస్తుంది. గర్వం ఉన్న వారిని అపవాదికి అప్పగించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తక్కువది ఏమాయను, తత్వమంట ఊరంతా చుట్టేసి వస్తుందంట. నిజము నిదానంగా నిలకడగా తెలుస్తుందంట. గర్వముతో పరలోకాన్ని పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారండి. ఏం చేశాడు దేవుడు? పాతాళను లోకము లోనికి తొక్కివేశాడు. ఎవరిని? లూసిఫర్ని. ఆయనే సాతాన్ అంటాం, అతన్ని ఏమంటాము? అపవాది కూడా అంటాం. ఎంత యుద్ధం జరిగింది. ఆయనకి ఎప్పుడైతే గర్వం వచ్చేసిందో, ఎప్పుడైతే అహంకారం వచ్చేసిందో, అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. అక్కడ పరలోకమును ఆశించింది సైతాను. నీకు ఎక్కడో పుట్టిపోయే కుమారులకి నీ పరలోకం ఇస్తావా? ఇన్ని సంవత్సరాలు నీకు సేవ చేసామే, ఇన్ని సంవత్సరాలు నీకు అన్నిటిని కూడా మేము ముందుండి నువ్వు చెప్పినట్టు మేము చేసుకుంటూ వచ్చామే, మాకు పరలోకం ఇస్తావు అనుకుంటే నీకెప్పుడు ఇంకా పుట్టిపోయే కుమారులకి ఇస్తానంటున్నావా అని గర్వం వచ్చేసింది. ఆ సింహాసనం మీద నేనే పోయి కూర్చుంటే నాకు వీళ్ళంతా స్తోత్రాలు స్తుతి ఆరాధనలు చేసేవారే ఉన్నారు కదా, నేనే దేవుడు అయిపోదామని ఒక ఆలోచన వచ్చేసింది. గర్వం వచ్చేసినప్పుడు ఆయన ఎప్పుడు వెంటనే దేవునికి తెలిసి ఒక యుద్ధాలు జరిగి అక్కడి నుంచి పాతాళానికి తొక్కి వేస్తాడు. గర్వం దేవుని దగ్గర చెలగాటము ఆడకూడదు. ఇవన్నీ కూడా సరిపోవు. ఎందుకంటే 5 రూపాయలు మేము చూడగలం, కానీ అంతరంగం ఎరిగిన వాడు ఎవరో? దేవుడు. అంతరంగం నువ్వేమనుకుంటున్నావు? సొనుక్కుంటే కొనుక్కుంటే అన్నిటిని కూడా ఆయన చూసేవాడు. ఆయన లోపల అంతరంగము తెలిసిన దేవుడు ఆయన. జాగ్రత్త సుమ. తను తాను బుద్ధిమంతులు అనుకోవద్దు. మనము బుద్ధిమంతులని అనుకోవద్దు. అందుకే ఇలా నీవు అనుకోవద్దు అనే అంశంతో వింటూ మాట్లాడుతున్నాను. మరి అక్కడ చూసుకున్నట్టయితే
ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. మేము జ్ఞానులమని యెహోవా ధర్మశాస్త్రము నా యొక్క ఉన్నదని మీరు ఎలా అందురు? నిజమే గాని శాస్త్రుల అబద్ధముగా ఏమంట? అబద్ధముగా ఏం చేస్తున్నారంట? అపార్థముగా చేసుకున్నారు. అంటే మేము ఏమంటున్నాడు అక్కడ? జ్ఞానులమని అనుకోవద్దు, జ్ఞానములు అనుకోవద్దు, జ్ఞానం నాకే ఉంది అనుకోవద్దు, నాకు మించిన వాడు ఇంకొకడు లేడు అనుకోవద్దు. ఎవరికి తగినంత సమయంలో దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడండి. కొంతమంది శిష్యులు 12 మంది శిష్యుల్ని పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క అధికారాలు ఇచ్చారు. స్వస్థతపరిచే వరాలు, వెళ్ళగొట్టే వరాలు, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఇచ్చి లోకానికి పంపించినట్టుగా మనం క్రీస్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చాలా విషయాలు ఏమంటున్నాడు ఇక్కడ? మనము జ్ఞానులని అనుకోవద్దు. మరి అక్కడ ఇంకొక మాట మనకు తెలియజేస్తున్నాడు. అపొస్తలులైన పౌలు చూద్దాం, చూడన్నా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఏముందంట వాళ్ళకి? అవివేక హృదయం ఉందంట. పౌలు గారితో తెలియజేస్తున్నాడు. అంధకారమాయను తన జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులని. చెప్పండి కూడా దేనికి మేము ఎవరైతే బుద్ధిమంతులు అనుకుంటున్న వాళ్ళు ఏమైపోయినారు? బుద్ధి లేని వారైపోయారు. కొట్టు చెప్పట్లో. బుద్ధిమంతులని ఎవరు అనుకుంటారు? వాళ్ళు బుద్ధి లేని వారైపోయారు. జ్ఞానులు ఎవరు అనుకున్నారు? వాళ్ళు మూర్ఖులు చేసేసాడు దేవుడు. ఎవరు హెచ్చింపు చేసుకున్నారో వాళ్ళు తగ్గించబడ్డారు. తగ్గించుకున్నాడు దేవుడు, హెచ్చింపు చేశాడు. దేవునికి ఎవ్వరు కూడా ఆయనకి ఏమాత్రం కూడా గొనుక్కోకూడదు. యథార్థంగా ఉండు, యథార్థ హృదయం ఉంచుకో. ఆ మోసకరమైన మాటలు ఎందుకు? ఆ హృదయంలో నింపుకోవద్దు. దేవుడు సుట్టిగా మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంట? తమ జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారా. జ్ఞానులు అనుకుంటే బుద్ధిహీనులుగా దేవుడు చేస్తాడు. ఆ గర్వం ఉండకూడదు. అందుకే అలా నువ్వు అనుకోవద్దు అనే అంశంతో మాట్లాడుతున్నాను. మరలా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసించు వారందరినీ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. చప్పట్లు పుట్టారు. మరి ఇలా నువ్వు అనుకోవద్దు అనే అంశం అర్థమైందండి మీకు? అర్థమైంది ఈ అంశం? మరొకసారి మీకు అన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాను. మొట్టమొదటి మాట, నోటికి కళ్ళము పెట్టుకోకపోతే భక్తి గలవాడని అనుకునవద్దు, వాని భక్తి వ్యర్థమైన మాట మొట్టమొదటి మాట. రెండో మాట, అవిశ్వాసములో ప్రవీణులని కొందరును అవిశ్వాసులని విశ్వాసులు తప్పిపోయి అలా నువ్వు అనుకోవద్దు. ప్రవీణులని అనుకోవద్దు నువ్వు. అంటే నన్ను మించిన వాడు ఇంకొకడు లేడు అనుకోవద్దు అని దాని అర్థం. రెండో మాట. మూడో మాట, దేవుడు నిన్ను మరిచి ఉన్నవాడు అనుకోవద్దు. మర్చి ఉన్నాడని దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకోవద్దు అని మూడో మాట. నాలుగో మాట, నా నీతిని బట్టి అన్ని జరిగించునని నా ద్వారానే జరుగుతున్నాయి అని నీవు అనుకోవద్దు. ఇది నాలుగో మాట. ఐదో మాట, మనమే బుద్ధిమంతులు అనుకోవద్దు. నాకి నియమించినాడు ఇంకొకటి లేడు అనుకుంటుంటారు. అవునా కదమ్మా? అంటారు లేదా? అలా
స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలా అనుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఇది 5వ మాట. 6వ మాట, మరి మనము జ్ఞానులని అనుకోవద్దు. ఏమంటున్నాడు? జ్ఞానులని అనుకోవద్దు. మరి 7వ మాట, తమ జ్ఞానమని చెప్పుకొనొచ్చు బుద్ధిమంతులు అని అనుకోవద్దు. తను తానే తీర్పు చెప్పుకున్నట్టు ఉంటుంది, తను తానే ఎక్కువ చేసుకున్నట్టుంది. అవునా కదండి? మరి అక్కడ 8వ మాట, ఇది వరకే అన్ని తెలుసు, సంపూర్ణ సిద్ధము పొంది ఉన్నానని అనుకోవద్దు. అన్ని తెలుసు, నాకు మించిన వాళ్ళు ఇంకొకరు లేరు అనుకోవద్దు. మరి విశ్వాసంతో దేవుని ఇచ్చిన తర్వాత అలాంటి మాట నీవు అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. మరి ఎలా ఉండాలి? ఇది అలా అనుకోవద్దనే అంశం. అర్థమైందా మీకు? ఇవన్నీ కూడా మీకు 9 మాటలు మీతో మాట్లాడాను. 9 మాటలు మీకు అర్థమైతే ఏం చేయాలి? మీరు అర్థమైందంటావా? ఊళ్ళో చప్పట్లు కొడతారా? మరి దీన్ని బట్టి, ఈ మాటలు బట్టి మీరు తెలుసుకోవాలంటే ఏం చేసి ఉండాలంటే, ఇప్పుడు ఎలా మీరు ఉన్నారు అవి తెలుసుకొని కొన్ని ఏ విషయాల్లో మీరు ఉన్నారు పరిశీలించండి. నేను మనుషుల్ని సంతోషపెడుతున్నానా, క్రీస్తుని సంతోషపెడుతున్నా అంటున్నాడు. ఎవరన్నారన్నమాట? పౌలు గారు అన్నారండి. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని సంతోషపెడుతున్నానా లేకపోతే మనుషుల్ని సంతోషపెడుతున్నానా అనే మాటలు మాట్లాడారు. మరి మీరు హృదయంలో మీరు చెక్ చేసుకోండి, పౌరులాగా చెక్ చేసుకొని ఈ 9 మాటల్లో మీరు అలాంటి స్వభావం కలిగి ఉన్నారా లేకపోతే లేదా, ఏదే ఉన్నారా ఒప్పుకోండి. దేవుని దగ్గర, ప్రభువా నేను పాపిని. పౌలు గారు ఒప్పుకున్నారు, అయ్యా నేను హింసకుని, దూషకుని, నరహంతకుని, పాపాత్ముడిని, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడ్డాడు ఆయన. ఆ తగ్గించుకున్నాడు కాబట్టి పౌలు గారు ఎన్నో పత్రికలు రాశారండి. ఎంతో ఆయనకు పేరు. తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. మరి నీ జీవితంలో నీవు తగ్గించుకుంటే, ఇలాంటివి ఏమైనా నీ మనసులో అనుకుని ఉంటే, ఇలాంటి స్వభావం కలిగి ఉన్నట్టయితే, నీ హృదయాలు మోసకరమైన హృదయము, బాల్యము నుండి ఏమైపోయింది? నీ హృదయము చెడ్డదైపోయింది. నీ హృదయం ఏమైపోయిందంట? చెడ్డదైపోయింది. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడితే, హృదయంలో ఏదైతే నింపుకున్నావో దూరపరచు, వదిలేయి. మంచి హృదయంలో నువ్వు నింపుకోవాల్సిన దేవుని ప్రేమను నింపుకో, దేవుని వాక్యాన్ని నింపుకో. ఈ కలమసలు, దురాలోచన, దుర్బుద్ధులు, ఏదైనా పాత జీవితాన్ని అన్ని కూడా యేసు నామములో విడుదల చేయి. నీ జీవితంలో నూతన హృదయముని నింపుకో, నూతన స్వభావము నింపుకో, నూతన క్రియలు నింపుకో, శుద్ధ హృదయమును నింపుకో. దేవునికి ప్రార్థన చేయి, ప్రభువా నాకు శుద్ధ హృదయము దయచేయి. శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము. నాలోనా శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము. ఎవరిని అడగాలి? శుద్ధ హృదయం దేవునికి అడగండి. నీ జ్ఞానం కొద్ది ఉన్నాడు, నన్ను అడగవలనని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ప్రతి ఒక్కరి పట్ల ఆయన శ్రద్ధ కలిగిన వ్యక్తి, ఆయన బాధ్యత కలిగిన వ్యక్తి. నిన్ను నన్ను రక్షించే దేవుడు ఆయన. నువ్వు బ్రతుకును చూపించే దేవుడు, మార్గాన్ని చూపించిన దేవుడు, నడిపించే దేవుడు, రాత్రనక పగలనక కాపాడేవాడు ఆయన. ఎండ తెప్పైన రాయైన తగలకుండా నిన్నందరినీ కూడా చేతుల్లో ఎత్తి పట్టుకునే దేవుడు ఆయన. చప్పట్లు కొడదాం దేవుడు. అలాంటి దేవుడి గురించి మీరు రోజు విన్నారు.
అన్నిటిని కూడా ఖాళీ చేయండి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్నిటిని దేవుడులో నీలో ఉంటే మాట్లాడే మాటలు ప్రేమపు మాటలు నీ నోట్లో నుంచి వస్తాయి. దేవుని వాక్యాన్ని మాట్లాడతావు, నీవు దేవుని కొరకే బ్రతికే వ్యక్తిగా నువ్వు ఉంటావని లేఖనాలు సెలవిస్తున్నాయి. సహోదరి సహోదరుడా, ఈ 9 మాటలు ఈ అంశంతో ఇలా నీవు అనుకోవద్దు అనే అంశంతో నేను మాట్లాడి ఉన్నాను. ఇంతటితో దేవుని వాక్యాన్ని దీవించి బలపరచును గాక.